రైతు భరోసా రుణమాఫీపై అన్నదాతల సమరబేరి కాసేపట్లో షాబాద్లో ప్రారంభం కానుంది. దీనికి మాజీ మంత్రి కేటీఆర్ కూడా హాజరు కానున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, అప్డేట్స్ ఏంటి ఉదయ్ రైతుల దీక్షకు సంబంధించి? సునీత, షాబాద్లో రైతు ధర్నా కార్యక్రమం నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి మరి కాసేపట్లో కూడా ఈ రైతు మహాధర్నా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఈ మహాధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రాబోతున్నారు. వారికి స్వాగతం పలికేందుకు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. కళాకారులు కూడా ఇక్కడ స్వాగతం పలికేందుకు ఇప్పటికే సిద్ధం చేశారు. చూసుకోవచ్చు, అభిమానులు కావచ్చు, అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, రైతులు కావచ్చు కూడా ఈ ధర్నా కార్యక్రమానికి కూడా వచ్చేందుకు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో కూడా ఇక్కడ నుంచి భారీ ర్యాలీతో కూడా సభావేదికకు కూడా చేరుకోనున్నారు. ఈ సభావేదికకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏర్పాట్లను కూడా మాజీ జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే చూసుకోవచ్చు, విజువల్లో చూసుకోవచ్చు, స్వాగతంగా పలికేందుకు కూడా ఇక్కడనే పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లకు ఇప్పటికే సభావేదికకు సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఇప్పటికే సభావేదికకు చేరుకున్నారు. ఈ సభావేదికకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, చేవెళ్లకు సంబంధించిన ముఖ్య నాయకులు కావచ్చు, దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు అంటే గ్రామాలను కూడా పెద్ద ఎత్తున కూడా రైతులు కూడా ఇక్కడ ధర్నా కార్యక్రమానికి కూడా తరలి వస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, విజువల్లో చూసుకోవచ్చు, కళాకారులు కూడా మాజీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి కూడా స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున కూడా కళాకారులు కూడా ఇక్కడ వేచి చూస్తున్నారు. పది కాసేపట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ర్యాలీ ద్వారా కూడా ఈ సభావేదికకు కూడా చేరుకున్నారు. ఈ సభావేదికల ద్వారా కూడా ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి ప్రభుత్వంపై పోరుబాట పట్టేందుకే ఈ మహాధరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ అమలు కాలేదని చెప్పేసి రాష్ట్రాంతా కూడా రైతులు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎన్నికల సమయంలో 7,000 ఇస్తామని చెప్పేసి ఇప్పటికే రైతులు మోసం చేసిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. వారు రైతులకు మోసం చేస్తూ ఉంటే రాబోయే రోజులు కూడా కొత్త ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, పూర్తిగా ఈ షాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా గులాబీమయమయ్యాయి. గులాబీమయంతో పాటు భారీ కటౌట్లతో పాటు ఎట్లా ఉన్నాయి, ఎంతసేపట్లో కేటీఆర్ గారు రావచ్చు? ఒక 1 అవర్లో కేటీఆర్ అన్న గారు వస్తారు. ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. జనాలు వాళ్ళంటకు వాళ్ళు స్వచ్ఛందంగా ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే ఈ రైతులకు సంబంధించి ముఖ్యంగా ఈ 6 గ్యారెంటీలు కావచ్చు, రైతులకు ఇచ్చిన హామీలు కావచ్చు, నెరవేర్చినందుకే ఈరోజు మహాధరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దాంతోపాటు రైతు బంధు, రైతు భరోసాను కూడా పూర్తిగా తుంగలో తొక్కిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. రైతుల నుంచి ఎలాంటి అంటే ఈ ప్రభుత్వంపై పోరుబాట వస్తుంది? రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన, మన ముఖ్యమంత్రి గారి పైన విసుగు చెందున్నారు. వాళ్ళ సొంత లకచెర్ల ఏదైతే లకచెర్ల సొంత అలా కాన్స్టిట్యున్సీలో ఏదైతే ఈయనని ఓట్లేసి గెలిపించినారో అదే రైతులను తీసుకెళ్ళి జైల్లో వేయడం జరిగింది. అదే జైల్లో వేస్తే అదే మా ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు వాళ్ళ మధ్య బాధ్యత తీసుకొని ఈరోజు వాళ్ళకి ముందలు నిలవడం జరిగింది. ఈ విషయం అందరూ ప్రతి ఒక్క గ్రామాలలో రైతులకు కూడా తెలుసు. అందుకే రైతులు కేసీఆర్ సార్ ఎంబడే ఉన్నారు. అంటే ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా సమయానికి రైతు బంధు 5,000 చొప్పున కూడా 2 పంటలకు కూడా 10,000 పడేటే. కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత 7,000 వేస్తామని చెప్పేసి చెప్తున్న తరుణంలో ఎన్నికల సమయంలో కూడా అమలు కానీ హామీలు కూడా ఇచ్చి ఇప్పుడు రైతులను మోసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతుల నుంచి ఎలాంటి వ్యతిరేకత వస్తుంది ఈ ప్రభుత్వంపై? వాళ్ళు వెయ్యాలని చెప్పేసి మేము ఈ ధర్నా చేసినాం. మాకు తెలిసి వాళ్ళైతే వెయ్యలేరు. ఎందుకంటే వాళ్ళకి ఈరోజు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారి రైతుల పట్ల ఏమాత్రం రైతులకు ఏమాత్రం ముఖ్యమంత్రి నమ్మకం లేదు. ఇప్పటివరకు ఎంతమంది ఈ సభ అంటే ధర్నాలో పాల్గొనవచ్చు రైతులు? మినిమం 10,000 మంది ఈరోజు హాజరవుతారు. మొత్తానికి అంటే దాదాపు 10,000 మంది చొప్పున
సభా వేదిక వద్ద కూడా ఒక్కొక్కరు కూడా మెల్లిగా చేరుకుంటున్నారు. కొంతమంది ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకున్నాం. అంటే చెప్పండి, అంటే ఎక్కడి నుంచి వచ్చారు? మేము మాది అప్పరెడ్డిగూడ గ్రామ పంచాయతీ సార్. మేము వచ్చేసి టీఆర్ఎస్ కార్యకర్త. పెద్ద విషయం ఏం కాదు సార్. మన కేసీఆర్ గారు అదేవిధంగా రైతులు చాలా కష్టపడుతున్నారు సార్ మన షాబాద్ మండలంలో. అదేవిధంగా రైతులు చాలా కష్టపడుతున్నారు సార్. మన షాబాద్ మండల్లో రైతులు చాలా కష్టపడుతున్నారు. మాకు రుణమాఫీ రాలేదు సార్, రైతు బంధు కూడా రాలేదు సార్ మాకు ఇప్పటి వరకు. మేము చేసేది వ్యవసాయం సార్. మాది వెనుకబడ్డ తాలూకా కాబట్టి షాబాద్ మండలంలో మాకు రైతులకు ఎటువంటి లాభం జరగలేదు సార్. అటువంటిది మా కేసీఆర్ సార్ మాకు వాటర్ ఇచ్చిండు, 24 గంటలు కరెంట్ ఇచ్చిండు. అట్లా ఉంటుంది. ఇప్పుడు ఏ పథకం లేదు సార్ మాకు. గతంలో రైతు బంధు అంటే సమయానికి పడేదా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు? కంపల్సరీ 5,000 పడ్డాయి సార్. కంపల్సరీ మాకు మోడీ 2,000 పడ్డాయి. తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ఇచ్చిన 5,000 పడ్డాయి. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు ₹1 కూడా పడలేదు సార్. దొంగ రేవంత్ రెడ్డి దాదాపు ఈ షాబాద్ పరిసర ప్రాంతాలను కూడా గులాబీమయమయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. సునీత, ఓటు స్టూడియో.